వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో ఎర్ర కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు. ఇది చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. రుచికరమైన ఎర్ర కారం కోసం 2 స్పూన్ల ధనియాలు, ఇంకా 1 లేదా 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వీటిని ఆయిల్ లేకుండా కొద్దిసేపు వేయించుకొని, వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని, వెల్లుల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో తీసుకొని, ఇంకా తొడిమలు తీసిన ఎండుమిరపకాయలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు వేయించాల్సిన అవసరం లేదు. అలాగే ఎండుమిరపకాయలని తొడిమలు తీసుకొని వేసేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకొని. ఇంకా ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీనికి తిరగమాత పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. తిరగమాత కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, తర్వాత అందులో తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ కారంలో తిరగమాత వేసుకొని, ఇంకా కొద్దిగా నిమ్మకాయ రసం కూడా కారంలో పిండుకుంటుంటే ఈ ఎర్ర కారం మీ ఇడ్లీలోకి లేదా దోశలోకి లేదా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రిపరేషన్. తిరగమాతని కారంలో వేసుకొని, తిరగమాత లేకుండా ఈ కారం తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇందులో చింతపండు ఏం వేసుకోలేదు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మరసం గింజలు కాకుండా పిండుకోవాలి. ఎర్రకారం మీకోసం రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.